కేక మధు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మధు ఏం చేస్తున్నావు మధు 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 ఏం చేస్తున్నావు మధు మధు ఇప్పుడు ఎలా వస్తాడో చూస్తాను. తలుపేస్తే రాలేను అనుకున్నావా రాను అనుకున్నావా? రాకుడం టైంలో వచ్చి ప్లానెట్ పాడు చేసావు కదరా బావా. లోపల రావుగడికి తడిసిపోవాలి. ఏంటి భయంగా ఉందా? ఏంటి క్లారిటీ మిస్ అయిందా? సార్ 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 ఇప్పుడు దాకా మధులా కనబడి సడన్ గా మల్టీ స్టార్ మూవీ లాగా రామ్లా వచ్చారండి సార్. రేయ్, రామ్ వల్లే కదా నేను నీకు తెలిసింది, రామ్ వల్లే కదా నేను నీకు పరిచయం అయింది, రామ్ వల్లే కదా నువ్వు నన్ను తలుచుకుంది. వనం గారు ఆవేశాల్లో మీరు అచ్చం రామ్ లాగే మాట్లాడారు. ఏంటి బే, నాకు ఇష్టం వచ్చిన రూపంలో నేను కనపడతా, నాకు ఇష్టం వచ్చిన టోన్ లో మాట్లాడతా. అడగటానికి నువ్వు ఎవరు బే? సార్ 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 మీరు అలా కోపడకండి. రామ్ రూపంలో ఉన్న వనం గారు. అయినా నీకు ఇక్కడ ఏం పని బే? నా ఇంట్లో నాకు పని ఏంటంటారండి సార్? బే, మీకి బాస్ కూతురు మీది వల్ల కిడ్నాప్ అయితే నువ్వు వెతకుండా ఇక్కడ రెస్ట్ తీసుకుంటావు బే. అచ్చి బాబోయ్, ఈ విషయం మీకెలా తెలుసు? అయ్యాలకన్నీ తెలిసిపోతాయి బే. ఓహో సార్, అయితే మా అమ్మాయి గారు ఎక్కడున్నారో చెప్తే నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. నువ్వు అడిగితే నేను చెప్పాను, నాకు అనిపిస్తేనే చెప్తాను. పోనీ ఓ స్మాల్ రిక్వెస్ట్. ఏమిటి అది? మీరు ఎలా కావాలంటే అలా కనిపించగలరు కదా. ఒక్కసారి నా డార్లింగ్ మాయలా కనిపిస్తే ఓ ముద్దు పెట్టుకుంటా. ముద్ద? అమ్మో, అచ్చుడికి ఎక్కడి జంప్ అయిపోవాలి. సార్ మాటి మాటికి ఇలా ఇలా భయపడకండి సార్. ఇప్పుడు మళ్ళీ మధులాగా ఎందుకు కనపడ్డానో తెలుసా? నా ఆఖరి కోరిక ఏమిటో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? నాకి రెండో పెళ్లి చేసుకోవాలి. అది కోరిక తీరలేదు కాబట్టి ఇలా దయ్యమై తిరుగుతున్నా. ఊరుకోండి సార్, మీరు పెళ్లి చేసుకోవడానికి దెయ్యాల వెనకాలే తిరగాలండి సార్. నువ్వేం చెయ్యనక్కర్లా. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా నా డార్లింగ్ జోలికి రాకుండా ఉండు. వస్తే నిన్ను చంపేస్తా అని చెప్పడానికి వచ్చా. మీ డార్లింగా? ఎవరు సార్? మాకి డార్లింగ్ మధుగాడి అమ్మా. సార్ మీ మీద ఒట్టు. ఇంకొకసారి కానీ ఆవిడ జోలికి వెళ్తే మీ చెప్పించుకుని చిచ్చి నా చెప్పించుకుని నేనే కొట్టుకుంటాను సార్. అయితే ఇప్పుడే కొట్టుకో. హలో 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 Boy.
బావా ఈ దెబ్బకి మళ్ళీ ఇప్పట్లో ఈ ఇంటి వైపు రావడమే కాదు ఈ ఇంటి గురించి ఆలోచించడానికి భయపడి చేస్తాడు. అవునుగా ఒరేయ్, ఈ అడవుల్లో పడి ప్రియ సంగతి మర్చిపోయాను. అసలు మీరు మనుషుల పశువులా? ఆడపిల్లని ఇలాగైనా హ్యాండిల్ చేసేది? ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? హీరోయిన్ కి చేసినట్టు కూర్చోబెట్టి నీకు మర్యాదలు చేయడానికి ప్లాస్టర్ తీసినప్పుడల్లా నోటికి వచ్చినట్టు తిడుతున్నావు, మాట్లాడుతున్నావు. అసలు ఇప్పటిదాకా మేము ఎంత టెన్షన్ పడ్డామో, ఎంత కంగారు పడ్డామో నీకు ఏం తెలుసు? ఒరేయ్, నోటికి ప్లాస్టర్ తీస్తే సరిపోతుందా? చెవులో దూద ఎవరు తీస్తాడు? లేకపోతే మనం ఏం మాట్లాడుతున్నాం తనకెలా తెలుస్తుంది? రా. అంటే ఇప్పటిదాకా నేను గొంతు చించుకుని వచ్చిందంటే అసలు మీరు కిడ్నాపర్స్ ఏనా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? నిజంగా కిడ్నాపర్స్ అయితే ఈ పాటికి నన్ను హింసించి నాతో మా నాన్నకి కాల్ చేయించి డబ్బులు అడిగేవాళ్ళు. నన్ను కొడుతుంది, నేను ఏడుస్తుంది వీడియో తీసి ఆయన పంపించేవాళ్ళు. పాపా నువ్వు కిడ్నాప్ సినిమాలు ఎక్కువగా చూస్తావా? అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను రేప్ చేయడానికా? దుబాయ్ ఏంటి నా మాటలు? నీ అబ్బా నా డబ్బులకా? మరెందుకురా? మరి ఇవన్నీ కాదన్నప్పుడు నన్ను ఎందుకురా కిడ్నాప్ చేశారు? నాకు మీకు టైం బొక్క కాకపోతే ఏంటండి ఆ భాషలో మారిపోయిందండి? నాకు చిరాకు దొప్పితే అంతే. ఇప్పటి వరకు ఓపిక పట్టా, నన్ను వదిలేయండి. లేదా ప్లీజ్. అంటే మీ నాన్న మీద రివెంజ్ తీసుకోవడానికి మా బాస్ మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నాడు, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. అన్నయ్య నువ్వు చూసుకోరా. సార్ ఏమయ్య రాము, ఎంతవరకు వచ్చిందా ఈ అమ్మాయి మ్యాటర్? వెతుకుతున్నాను సార్. గంటకి డేటా ఇమ్మని చెప్పినాను కదయ్యా. అన్నయ్య అది అప్డేట్. అదే అప్డేట్ ఇమ్మని చెప్పినాను కదా. నేను ఫోన్ చేశాక నువ్వు ఫోన్ చేయవేందయ్యా? అంటే నేను సిటీలో ఉన్న రౌడీలు అందరి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ గా చదువుతున్నాను. అదే టైంలో ఫోన్ మాట్లాడితే దొరికిపోతాం చేయట్లేదు. సరే పోనీ పోలీస్ హెల్ప్ ఏమైనా తీసుకున్నాం సార్? నో, ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు నా హెల్ప్ తీసుకున్నారు తప్ప నేను ఏ పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకోలేదు. దాహం వేస్తుందిరా. సార్ పోలీస్ వాళ్ళే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కోసం మన అమ్మాయి గారిని వాళ్ళే కిడ్నాప్ చేసుకుంటారు. అలా అయితే ఈ పాటికి ఆ పని ఇప్పుడు చేసిండేవాడు కదా. నా బంగారు తల్లి ఆడుండదు, ఎట్టా ఉండదు. తనకేం సార్ బానే ఉంది. తనకే లోటు రాకుండా మేం బాగానే చూసుకుంటున్నాం కదా. బాగానే చూసుకుంటున్నావేంది? అంటే అది మీ దగ్గరుండగా బాగా చూసుకున్నాం కదా అంటున్నాను. సరే ఎప్పటికప్పుడు నా టచ్ లోనే ఉండు. అలాగే సార్. ప్రియా ఎడపోయినావమ్మా? అన్నయ్య ఊరుకో అన్నయ్య. ఆకలి. ఈసారి నా జాగ్రత్తగా వెళ్ళి ఆ దానాలు ధర్మాలు అంటూ పిచ్చి వేషాలు వేయకుండా ఆ ఫుడ్ తీసుకురా. వెళ్ళా అది ఊర్లో ఉన్నాయా? లేవు వెళ్ళు. చెత్త నా కొడుకులారా, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా? నా బతుకంతా ఇలా జనాలకు సేవ చేయడంలోనే తెల్లారిపోయేలా ఉంది. ఏదో జీవితం. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరిని? దేవుడా, దేవుడా. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి. రేయ్ ఈయనరా మనకు పొద్దున పెద్ద మొత్తంలో చందా వేసింది. నువ్వు మాట్లాడుతున్నావా? అరే మీరు కూడా మాట్లాడుతున్నారు.
ప్రొద్దున మీరు చేసిన సహాయానికి ఆ దేవుడు అప్పటికప్పుడే మీకు మాటలు ఇచ్చేసాడా సార్? ఒరే నీ ఓరక్షన్ ఆపురా. పొద్దు నేను చెవిలో దూది పెట్టుకోవడం వల్ల నువ్వు చెప్పింది వినబడక నిన్ను కూడా మూగా చెవిటి అనుకొని నేను కూడా నీలాగా సైకిల్ చేశాను రా. అరే మీరు కూడా మూగవాడనుకో నేను కూడా సైకిల్ చేశాను సార్. సరే అయింది అయిపోయింది, నేను వెళ్ళిపోతా. సార్ మీ దానగుణం గురించి మా వాళ్ళకి చాలా గొప్పగా చెప్పి తీసుకొచ్చాను సార్. ఇంతలో మీరే ఎదురయ్యారు. ఇప్పుడు ఏం చేయమంటావురా? వాళ్ళతో కలిసి సెల్ఫీ దిగమంటావా? లేదు సార్, ఆటోగ్రాఫా? కాదు సార్. మరి ఇంకేం చేయమంటావురా? సార్ పొద్దున నాకు ఎలాగైతే గొప్పగా దానం చేసి మంచి పేరు సంపాదించుకున్నారో వీళ్ళకు కూడా అలాగే గొప్పగా దానం చేసి నా పేరు నిలబెట్టాలి సార్. గొప్పగా దానం చేయడానికి నాకు ఇంకేం మిగిలిందిరా? ఈ తొక్కలో 7 రూపాయలు తప్ప. సార్ మీరు నిజంగా దేవుడు సార్, అక్కడ ఉండాలి సార్. అంటే నేను ఇప్పుడు చచ్చిపోవాలరా? మీరు అలా అనకండి సార్, మీ అభిమానులుగా మా గుండెలు హట్ అవుతాయి సార్, హట్ అవుతాయి. ఒరేయ్, నీ అభిమానానికి ఆనందపడాలో నీలాంటి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. సార్, మీ ఫ్యాన్ గా మిమ్మల్ని ఓడిపోనివ్వం సార్, ఓడిపోనివ్వను. పదండ్రా, పదండ్రా, పదండి. సార్ అర్థమైంది సార్, మీరు నిజంగా దేవుడు సార్. మీ చేతిలో ఉన్న 7 రూపాయలు మిగిలిపోయాయని వాళ్ళని తీసుకెళ్ళమంటున్నారు సార్. కొత్త దేవుడండి, కొత్త దేవుడండి సార్, దేవుడు సార్ మీరు. 7 రూపాయలు కూడానా? పాత బిచ్చగాని నేను, పాత బిచ్చగాని. ఇప్పుడు గానీ ఈ విషయం బావకు తెలిస్తే నా పరిస్థితి. అది దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పుడు చెప్పు, ఫుడ్ ఏది? వస్తుంటే రాయి తగిలి కింద పడ్డాను. ఫుడ్ అంతా కుక్కలు తినేసాయి. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అది నా ఫ్యాన్స్ నా చేత బలవంతంగా దానం చేయించుకుని వెళ్ళారు. నువ్వు దానాలు చేయడానికి దాన వీర సూర కర్ణవేంట్రా? ఆ టార్చర్ భరించడం కంటే తల గోడకేసుకుని కొట్టుకోవడం బెటర్, కొట్టుకోవడం బెటర్, కొట్టుకోవడం బెటర్. అమ్మయ్య, ఏ ఫ్యాన్ గడి బాధ లేకుండా బానే వచ్చేసాను. ఒరేయ్, ఇందాకే అనుకున్నాను రా, ఇంకా రాలేదేంటా అని. వచ్చేసావా? ఎవరండి మీరు? అడుగుతుంటే కొడతానండి. అయ్య బాబాయ్, అయ్యో, ఎవరు అడిగితే చెప్పరంటండి. ఎవరండి మీరు? ఎవరేంటా? పొట్టి బోడంకాయ్, నేను నీ అమ్మమ్మని. ఈ అమ్మమ్మనే మర్చిపోయావా? గుర్తొచ్చిందమ్మమ్మ, గుర్తొచ్చింది. అంతా నా పోలికే పడవకి. నేనే నీ పొలిక. కెవ్వు కేక అని పొలికేక పెట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. జీవితం. ఈవిడ రావుగాడి అమ్మమ్మ ఉంటుంది. వయసు మీద పడి కళ్ళు కనపడక నన్నే రావనుకుంటున్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నాలుగు పీకితే అప్పుడు అప్పుడు గుర్తొస్తుంది పెదవికి. ఎందుకు గుర్తురాలేదు? అమ్మమ్మ అంటే ఒక్కదనే వచ్చావు, తాతగారు రాలేదా అని చూస్తున్నా. ఒరే, నువ్వు పుట్టగానే మీ తాతగారు గుడుక్కుమంటే ఆహా నా మనవడిది గోల్డెన్ లెగ్గు అని నీకు గోల్డ్ మొత్తం చేయించాను కదా. అప్పుడే మర్చిపోయావా?
గుర్తొచ్చింది అమ్మ అమ్మమ్మ ఎలక్షన్ లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని నిలబెట్టినట్టు గుమ్మల్లోనే నిలబెట్టి మాట్లాడతావేంట్రా నిజం లోపల రా మామ లోపల రా ఈ సామాన్లు తీసుకెళ్లి లోపల తగలబెట్టు పెదవా పుచ్చుకో అమ్మమ్మ అలాగే రా బాబా రా రా పద. అమ్మా. రా వస్తున్నా వస్తున్నా ఇల్లు భలే ఉందిరా బావా ఎరా ఫుడ్ తో పాటు వంట చేయడానికి ఆ బామ్మను కూడా తీసుకొస్తావా? అది వంట చేయడానికి వచ్చిన బామ్మ కాదు మనల్ని వండకుండానే తినడానికి వచ్చిన ఆ రావుగాడి అమ్మమ్మ దాన్ని నువ్వు తీసుకొచ్చావురా? అదేమన్నా ఫిగరా తీసుకురావడానికి అదే వచ్చింది అది జరిగింది మొత్తం చెప్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఎవరు చెప్పమన్నాడు? ఇంక ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రోజు ఇక్కడనే ఉంచి రేపు పొద్దున ఊరెళ్తున్నామని చెప్పి పంపించేద్దాం లేకపోతే పక్కింటి వాళ్ళను ఫోన్ చేసి ఆ రావు గారిని పిలిపించిందనుకో పెంట పెంట ఏమంటావు ఏమంటాను? రావులా కమిటీ నువ్వే, ఆ బామ్మలు లోపల తీసుకొచ్చింది నువ్వే, సో ఆ ముసలి బామ్మని హ్యాండిల్ చేసింది కూడా నువ్వే. నువ్వు హ్యాండిల్ చేయడానికి కన్నె పిల్లలా నేను హ్యాండిల్ చేయడానికి ముసలి బూతు 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 ఒరే మధు కంట్రోల్ 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 ఒరేయ్! వస్తున్నానే నన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి వాడితో మాట్లాడేవిట్లా ఇంతకీ ఎవడు వాడు నా ఫ్రెండ్ అమ్మమ్మా పెద్దలంటే గౌరవం లేదు వచ్చి కాళ్ళకి దండం పెట్టాలని వాడికి తెలీదు అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏమిట్రా ఇదిగో వాడు నాకు నచ్చలేదు నాకు మాత్రం నచ్చి ఫ్రెండ్షిప్ చేస్తున్నారా కాళ్ళకి దండం పెట్టరా వెతకే నేనే వంగుతాను పెట్టు ఆ. చల్లగా ఉండు ఉంటానులే అమ్మ ముద్దా దో బంగారం. బాగుంది తినమ్మా నా బాబు తిను. దో బంగారం దో దో దో. సరిపోయింది కదా? ఇంకా కావాలి తినుదా? చాలా ఇంకా చాలు ఈ పూట కొంచెం తక్కువ తిందాం అనుకుంటున్నా అవును డెజర్ట్ లేదా ఉంది వస్తుంది. బావా నేనంటే ఎంత ప్రేమరా నా కోసం తీసుకొచ్చావా? ఆకులు నాకే వాడి దగ్గర మూతులు నాకే వాడనే సామెత కరెక్ట్ గా సరిపోతుందిరా నీ దగ్గర ఏమన్నా మిగిలిందేమోనని ఖాళీ ప్లేట్తో వచ్చానురా అంటే ఆ ముసలిది
ಊರೆಲಿಲ್ಲ ಒಕ್ಕೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి తిండు ఒక్కొక్క నాకే ముందు ఒరే తిని తిని నాకు నీరసం పట్టుకుందిరా. ఏం పర్లేదు బామ్మ, నేను తినేస్తా. ఒరే పడవా, నువ్వే ఒక్కొక్కటి తీసి నాకు తినిపించు. తినడానికి నీరసం వచ్చేలా తినడం ఎందుకే, పైగా తినిపించడం ఒకటి. ఒరే చిన్నప్పుడు నీకు గోరు ముద్దలు పెట్టాను కదరా, ఆ రుణం తీర్చుకోవాలి కదరా, తీర్చుకోవాలిగా. తాతలు గుడిలాగే కొట్టి 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 చంపుంటావు. పట్టు, తిను. ఇంకా తింటానికి నాకేం మిగిలింది చెప్పు. ఇంచుమించు నా పరిస్థితి కూడా అంతేరా. నీ పరిస్థితి చాలా బెటర్ రా, తినిపించడంతోనే సరిపోయింది. కానీ నాకు ఆ ముసలి తిన్నాక పళ్ళెంతో పాటు దాని పళ్ళ సెట్ కూడా కడిగించిందిరా. పళ్ళ సెట్ కూడా ఒరేయ్, తొందరగా వస్తున్నా బాబా, పిలిపొచ్చింది. ఇది ఎవరు పెట్టుకెళ్తాడు? బాలా పెట్టుకులే. దేవుడా, ఏంటి పిలిచావు? ప్రయాణం చేసి వచ్చాను కదరా, బాగా అలసిపోయాను. అయితే వచ్చి కాళ్ళు పట్టు. ఏంటి, నేను నీ కాళ్ళు పెట్టాలా? ఇప్పటిదాకా నా పిల్ల కాళ్ళు తప్ప ఎవరి కాళ్ళు పట్టుకోవాలో తెలుసా? ఒరేయ్, చిన్నప్పుడు నిన్ను ఈ కాళ్ళ మీద పడుకోబట్టే జోల పాడాను, ఈ కాళ్ళ మీద పడుకోబెట్టి లాల పోసాను. ఒరేయ్, నీకు గుర్తు లేదురా? ఇప్పుడు ఏం చేయమంటావు? మరి ఈ అమ్మమ్మ కాళ్ళ రుణం ఎప్పుడు తెచ్చుకుంటావురా? ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే తెచ్చుకుంటా. తెచ్చుకో. నీ పాదం మీద పుట్టుమచ్చున్నాయి అమ్మమ్మ, నీ కాళ్ళ రుణం తెచ్చుకుంటానే అమ్మమ్మ. అరే ఇదిగో, ఇది కూడా పట్టు. నెమ్మదిగా రా, నెమ్మదిగా. అమ్మమ్మ, నీకు గొంతు నొప్పి లేదా? ఎందుకురా? పిసుకుతామని. చంపుతా గాడిద. ఒరే చచ్చినోడా, ఒరే మనవడా, ఇవి విడిచిన నా బట్టలు శుభ్రంగా ఉతికి ఆరే. బ్యాలెన్స్ లేదా?